బంధుత్వ ఆచరణలు. మన జీవితంలో బంధువులు అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఆ బంధువులతో మనము మెదిలేటువంటి విధానాన్ని బట్టి సో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనటువంటి వాటిని చూస్తే కొన్ని ఉన్నాయి. ఎగ్జాంపుల్ పరిహాస సంబంధం, జోకింగ్. పరిహాస సంబంధం అనేటువంటిది ఇరువురు మధ్య ఒక హాస్యభరితమైనటువంటి సంబంధం. దీనిలో పెద్దవారిని గౌరవించాలనేటువంటి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. తాత మనమరాలు, తాత మనమడు, బావ మరదళ్ళు, బావ బామ్మర్ది, వీరి మధ్య లోపట ఒక రకమైనటువంటి జోకింగ్నెస్ ఉంటుంది. సో సరదాగా మాట్లాడుకుంటుంటారు, జోకులు వేసుకుంటూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో చిన్నదైనటువంటి వారు పెద్దవారిని ఎప్పుడూ రెస్పెక్ట్ చేస్తూనే ఉండాలి. అంతేగాని అసభ్యకరంగా మాట్లాడేటువంటి పద్ధతి ఇందులో కనిపించదు. దీనిని పరిహాస సంబంధం, జోకింగ్ అని అంటారు. నెక్స్ట్ సంకేత బోధన. జనరల్గా మన ఇళ్లలో మనందరం చదువుకోవడానికి సిటీకి వచ్చినప్పుడు ఇంట్లో తల్లిదండ్రులే ఉన్నారు అనుకుందాం. అప్పుడు కొన్ని సందర్భాల్లో తండ్రిని భార్య భర్తను పేరు పెట్టి పిలవకుండా తన కొడుకు పేరుతో పిలవడం జరుగుతుంది. అంటే వారికి ఒక కుమారుడు ఉన్నారు అనుకోండి, ఒక భార్య తన భర్తను ఆ కుమారుని యొక్క పేరు పెట్టి పిలుస్తాయి. అదేవిధంగా భర్త కూతురు దగ్గరలో లేదా ఎక్కడో చదువుకుంటుంది లేదా అత్తగారింటికి వెళ్ళింది అనుకోండి, అప్పుడు భార్యను ఆమె పేరుతో పిలవకుండా భార్యను తన కూతురు పేరుతో పిలుస్తారు. అంటే నేరుగా సంబంధం కాకుండా ఇండైరెక్ట్గా వేరే పేరుతో ప్రొనౌన్స్ చేసేటువంటి దాన్ని మనం ఏమంటామంటే సంకేత బోధన అంటాం. ఇకపోతే వైదొలుగుడు నడవడి. అంటే ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక సంబంధం ఉన్నప్పుడు పక్కకు జరిగేటువంటి ఒక ఆచార సాంప్రదాయం. ఎగ్జాంపుల్, మన దగ్గర అత్త వచ్చినప్పుడు, అల్లుడు ఇంట్లోకి ప్రవేశించినప్పుడు అత్త పక్కకు జరగడం కానీ, బావ వెళ్ళేటప్పుడు మరదలు పక్కకు జరగడం కానీ, మామయ్య ఎదురుగా వస్తున్నప్పుడు కోడలు పక్కకు జరగడం, ఇలాంటివన్నీ కూడా దేని కిందికి వస్తాయంటే వైదొలుగు నడవడి కిందికి వస్తాయి. ఇదే పద్ధతి శ్రీలంకలో వెడ్డాల్ అనేటువంటి ఒక ట్రైబ్ ఉంటుంది. ఈ ట్రైబ్లో సోదరుల మధ్య, అంటే అన్న తమ్ముడు కలిసినప్పుడు కూడా పక్కకు జరిగి వెళ్ళేటువంటి సాంప్రదాయం ఉంటుంది. సోదరి మనుల మధ్య కూడా ఈ రిలేషన్షిప్ ఉంటుంది. ఇకపోతే అతి ముఖ్యమైనది కుహన ప్రసూతి. ఇది భార్యాభర్తల మధ్య మాత్రమే ఉంటుంది. ఇది చాలాసార్లు ఎగ్జామ్లు అడిగారండి. భార్యాభర్తల మధ్య మాత్రమే ఉంటుంది. సో ఇందులో కాశీ, తొడా తెగలు, మలారులు అనేటువంటి తెగలు భార్య ప్రెగ్నెన్సీ అయినప్పుడు, భార్య పురిటి నొప్పులు పడుతున్నప్పుడు భర్త గది వెలుపల ఉండి భార్య పడుతున్నటువంటి పురిటి నొప్పులలాగా తను కూడా అరుస్తూ యాక్ట్ చేస్తూ ఉంటాడు. అలా యాక్ట్ చేయడం వల్ల భార్య ఏం ఫీల్ అవుతుంది అంటే ఈ ప్రెగ్నెన్సీ సమయంలో ఈ పెయిన్లో కూడా భర్త సగ బాధను పంచుకుంటున్నాడు అనేటువంటి ఒక మానసిక సంతృప్తి పొందుతాడు. ఈ రకమైనటువంటి ప్రవృత్తినే మనం ఏమంటామంటే కుహన ప్రసూతి అనే పేరుతో పిలుస్తాం. ఇకపోతే మతులాధికారం. ఇది మేనమామకు, మన మీద తండ్రి తర్వాత తండ్రి అని ఎవరిని చెప్తామంటే మేనమామ. మేనమామకు ఎక్కువ అధికారాలు ఉండేటువంటి, ప్రాధాన్యత కలిగినటువంటి ఆచరణ మాతులాధికారం. పితృస్వాధికారం, ఇందులో మేనత్తకు ప్రాధాన్యత ఉంటుంది. సో తల్లి తర్వాత తల్లిగా చెప్పుకునేటువంటి వాళ్ళలో మేనత్త. అందుకే మేనమామ మన రెండవ తండ్రి, మేనత్త మన రెండవ తల్లి. కనుక మేనత్త మేనమామల మధ్య ఎలాంటి వివాహ సంబంధాలు ఉండవు. థ్యాంక్ యూ.